హాయ్ అండి. ఇంకా ఆదిత్య భోజనం చేస్తూ ఉంటే రోడ్డు మీద ఒక పెద్ద ఆయన విస్తరాకులో భోజనం తెచ్చిస్తాడు కదా. ఆ భోజనం తింటూ ఉంటే సునంద గారు వస్తారు. ఆదిత్యని తిడతారు. నువ్వు ఇలా రోడ్డు మీద ఒక్క రోజుకే రోడ్డు మీద ఇలా భోజనం చేస్తున్నావా, రేపు ఇంకా నువ్వు అడుక్కుంటావేమోని నా పరిస్థితికి తీసుకొని వచ్చింది ఆనంది. నువ్వు ఆనందితో వద్దు, ఇంట్లోకి ఒక్కడివిరా అంటే ఆనంది లేకుండా నేను ఇంట్లోకి రాను అని చెప్పేసి ఆనంది చేపట్టుకొని వచ్చినందుకు చూసావా నీ గతి ఏమయ్యిందో అని చెప్పేసి రకరకాల మాటలతోటి సునంద గారు బాధపడిపోతూ ప్రేమతో పాపం ఆదిత్య మీద ఉన్న ప్రేమతోటి ఆదిత్యని అలా చూడలేక తిడుతూ ఉంటారు కదా. అప్పుడే ఆదిత్య చెప్తాడు కదా, నేనైతే రాను, నేను ఆనంది కలిసే ప్రయాణం చేస్తాము, మంచైనా చెడైనా అనేసి చెప్తారు కదా. ఇంకా ఇంటికి రాగానే ఆదిత్యకి భోజనం పెడతాను రండి అనేసి ఆనంది పిలుస్తుంది. అప్పటికే ఆనందికి సునంద గారు ఫోన్ చేసి బాగా క్లాస్ పీకుంటారు కదా. అది మనసులో పెట్టుకొని పాపం ఆదిత్య గారిని అడగలేక ఆదిత్య గారు భోజనం చేద్దాం అనేసి అనగానే, లేదు ఆనంది, మా ఫ్రెండ్ ఉంటే బలవంతం చేస్తే వెళ్ళి పెద్ద రెస్టారెంట్లో కడుపు నిండా తినొచ్చాను, ఇంకా నా వల్ల కాదు అనేసి చెప్తాడు. ఆనంది బాధపడుతున్న విషయం ఆదిత్య గమనిస్తాడు. నేను అబద్ధం చెప్తున్నానని ఆనందికి అర్థమైపోయింది, అందుకే ఆనంది బాధపడుతుంది అనేసి ఆనంది దగ్గరికి వచ్చి, చూడు ఆనంది, నీకు ఇప్పుడు దాకా నేను చెప్పింది అబద్ధమే. నేను ఇలాగా ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయి ఒక ప్లేస్లో కూర్చొని ఉంటే అక్కడే భోజనం పెడుతున్నారు. అప్పటికి నేను వెళ్ళలేదు ఆనంది, ఆ పెద్ద ఆయన నా చేతికి భోజనం తెచ్చిచ్చాడు. ఆ భోజనం నాకు ఒక ప్రసాదం లాగా కనపడింది ఆనంది. ఎందుకంటే అలసిపోయి ఆకలి వేస్తూ ఒక ప్లేస్లో నిలబడ్డప్పుడు దేవుడే నిజంగా ప్రసాదం పంపించినట్టుగా అనిపించింది. నేను అప్పుడు తింటూ ఉంటే అమ్మ కూడా చూసింది. అమ్మ నన్ను తిట్టింది. ఇంకా నీకు చెప్పాలనిపించింది ఆనంది, ఎందుకంటే నా మీద నమ్మకంతోటే కదా నేను అంతా నిజం చెప్తానని చెప్పేసి నీకు నా మీద నమ్మకం కదా. నువ్వెప్పుడు నాకు అబద్ధాలు చెప్పవు, నన్ను మోసం చేయవు. అలాంటిది నేను కూడా నీకు అబద్ధాలు చెప్పకూడదు కదా. కాబట్టి జరిగింది ఇది. నా మీద నమ్మకం ఉంచు ఆనంది. నిజంగా ఆ భోజనం దగ్గరికి నేను వెళ్ళలేదు ఆనంది, ఒక పెద్ద ఆయనే నాకు తెచ్చిచ్చాడు. నాకు అప్పుడు అసలు నిజంగా ఆ ఫుడ్ చూస్తూ ఉంటే ప్రసాదం చూసినట్టే అనిపించి తినేశాను ఆనంది అనేసి పాపం జరిగిందంతా చెప్తాడు. ఇంకా ఆనంది ఆదిత్య తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ వెనక నుంచి వెళ్ళి ఆదిత్యాన్ని గట్టిగా హగ్ చేసుకుంటుందన్నమాట. ఆదిత్య కూడా ఆనందిని ఇలా తల నెమురుకుంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా అప్పుడు ఆనంది అంటుంది, ఆదిత్య గారు మీకు నా మీద అంత ప్రేమ ఉందా ఆదిత్య గారు అని చెప్పేసి ఇంకా చాలా ప్రేమగా ఆదిత్యకి దగ్గరవుతూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉంటారు కదా. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి ఈ ఇందుమతి జీవన ఇద్దరు కలిసి ఎప్పుడు ఎవరు ఆస్తులు తీసుకుందాం, ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని బాధ పెడదాం అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. జీవన ఇందుమతి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఇంట్లో పరిస్థితులు ఏంటి, మీ బావగారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీ అత్తగారి పరిస్థితి ఏంటి అనేసి ఇందుమతి జీవనాన్ని అడగగానే జీవన అంటుంది, ఏముంది, అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్తూ ఉంటే బావగారు అక్కడెక్కడ రోడ్డు పక్కన భోజనం చేస్తూ కనపడ్డారంట. ఇంకా వెళ్ళి బావగారిని అరిచారంట, ఇంటికి రమ్మని పిలిచారంట. అయినా కూడా బావగారు నేను రాను, ఆనందియే నా జీవితం అని చెప్పారంట. ఇంకా అత్తయ్య గారి ఇంట్లో రచ్చ చేశారు పెద్దమ్మ, ఇంకేముంటుంది అనేసి అనగానే, నీకు ఇది కరెక్ట్ టైమే, మీ అత్తయ్య గారి మనసులో నువ్వు ప్లేస్ సంపాదించి ఆఫీస్ని శాశ్వతం చేసుకో, అలాగే ఆ ఆస్తంతా కూడా నీ పేరు మీద రాపించుకునేటట్టుగా ట్రై చెయ్యి అని చెప్పేసి ఇందుమతి లేనిపోని ఐడియాలన్నీ జీవనాకి ఇస్తుంది. అప్పుడే జీవన అంటూ ఉంటుంది, అత్తయ్య గారిని మనం నమ్మేయటం చాలా కష్టం, అత్తయ్యను మోసం చేయాలనుకోవటం కూడా చాలా కష్టం పెద్దమ్మ. అసలే అత్తయ్య గారు ఎవరిని అంత ఈజీగా నమ్మే మనిషే కాదు, అలాంటి వాళ్ళు ఆస్తంతా నా పేరు మీద పెడతారని మీరు ఎలా అనుకుంటున్నారు అనేసి అనగానే, ఓసి పిచ్చి జీవన, ఇప్పుడు ఆదిత్య ఆనంది ఇద్దరు ఇంట్లో లేరు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్నది నువ్వు మంచిగా ప్రవర్తిస్తూ మీ అత్తయ్య గారిని మంచిగా కాకపట్టావనుకో, అప్పుడు నీ మీద ప్రేమ వస్తుంది. నువ్వు అడిగింది ఇది కాదండ్రు, గుర్తుపెట్టుకో అనగానే, సరే కానీ పద్మమ్మ సంగతి ఏమైంది, పద్మమ్మకి ఏమైనా మెలకు వస్తుందా, పద్మమ్మ ఏమైనా కళ్ళు తెరుస్తుందా అనేసి అనగానే, ఆ పద్మమ్మ కళ్ళు తెరిసింది అంటే మన భవిష్యత్తు ఆ రోజుతో అక్కడ ఆగిపోయినట్టే కదా, అది మనం చేసినవన్నీ చెప్పేస్తుంది. కాబట్టి దానికి మెలకు రాగానే దాన్ని చంపేసే బాధ్యత నాది, ఆ సంగతి నేను చూసుకుంటా, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. పద్మమ్మ బాధ్యత నాది, అక్కడ ఆస్తిని రాపించుకునే బాధ్యత నీది, అర్థమైందా. ఏదైనా కానీ ఆనంది చాలా తెలివిగలది, ఎలాగైనా మళ్ళీ ఆదిత్యం తీసుకుని ఆ ఇంటికి రానైనా వస్తుంది, అప్పుడు మళ్ళీ ఆనందియే పెత్తనం చెలాయిస్తుంది. కాబట్టి ఆనంది ఆ ఇంటికి వచ్చేలోపు ఆ ఇంటి బాధ్యత అంతా కూడా నీదేలాగా చేసుకోవాలి, అర్థమైందా అని చెప్పేసి జీవనాకి ఇందుమతి అన్నీ చెప్తుంది.
అప్పుడు జీవన సరే పెద్దమ్మ నా ట్రై నేను చేస్తాను అని చెప్పేసి ఏమేం చెయ్యాలి అనేసి జీవన ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆదిత్య ఏమో న్యూస్ పేపరు, ఆనంది ఏమో ఫోను తీసుకొని జాబు వెకేషన్స్ ఎక్కడున్నాయి, జాబు ఏమేమి జాబులు ఖాళీగా ఉన్నాయి, పోస్టులు ఏంటి, వాటికి చదువు ఏంటి అన్నీ కూడా వెతుక్కుంటూ ఉంటారు. పాపం వాళ్ళకి తగ్గ జాబు ఎక్కడా కనపడదు. సరే వాళ్ళకి తగ్గ జాబు కనపడింది అంటే అక్కడేమో సర్టిఫికేట్లు కావాలని ఉంటుంది. ఇప్పుడు ఆదిత్య గారి దగ్గరేమో సర్టిఫికేట్లు లేవు. ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆ పేపర్ చూసి 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 ఆదిత్యకి విసుకొచ్చి ఏంటి ఆనంది మనం పని చేయాలి జాబ్ చేయాలి అనుకుంటే మనకు తగ్గ జాబు ఒక్కటి కూడా రావట్లేదు. ఈ పేపర్ చదివి చదివి ఆ జాబుల కోసం తిరిగి తిరిగి నాకు అలసిపోయా, నాకు చిరాకు వస్తుంది అనేసి ఆ పేపర్ని ఇలా కిందకేసి కొడతాడనమాట. అప్పుడే పూజారి తాత అక్కడికి వస్తాడు. ఆదిత్య బాబు అప్పుడే అలసిపోతే ఎలా, చాలా జీవితం ఉంది, జీవితంలో చాలా అలసటలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మంచి వస్తుంది, సుఖం వస్తుంది. మీ ఇద్దరికి ఫస్ట్ పెళ్ళైనప్పుడు మీ ఇద్దరికి ఒకరు అంటే ఒకరికి తెలియదు, అసలు మీకు ఒకరి గురించి ఒకరికి తెలియదు. అయినా కూడా మీరు ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు కదా, అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ మీరు మా ఆనందిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ జీవితం సరిగ్గా సాగించాలి అనుకునేటప్పటికి మీకు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఆ కష్టాలు ఎలా గట్టెక్కాలి అని చెప్పేసే కదా ఇప్పుడు మీరు ఆ కష్టాలకి ఎదురెళ్తున్నారు. అలాగే ఏదో ఒక రోజు మీరు విజయం సాధిస్తారు బాబు, కాబట్టి చిరాకులు అవన్నీ అప్పుడే తెచ్చుకోకూడదు అనేసి పూజారి తాత బాగా చెప్తూ, అమ్మ ఆనంది మీకు పెళ్ళైతే అయ్యింది కానీ తర్వాత చేయాల్సిన వ్రతాలు అవన్నీ చేపించుకోలేదు కదా, కాబట్టి ఆ వ్రతం అవి చేపించుకోండి తల్లి, మీకున్న కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి అని చెప్పేసి పూజారి తాత చక్కగా చెప్తూ ఉంటే అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, ఇప్పుడు మేమున్నటువంటి ఇబ్బందుల్లో మేమున్నటువంటి చిరాకుల్లో ఆ పూజ చేయటం అవసరమా పూజారి తాత అనేసి అనగానే, ఇప్పుడే అవసరం బాబు, సత్యనారాయణ వ్రతం చేసుకోవటానికి ఇంకా మంచి రోజులు చెడ్డ రోజులు అని చెప్పి వాటికి ముహూర్తాలని ఏమీ ఉండదు. మనం ఎప్పుడు వ్రతం చేసుకోవాలనుకుంటే అప్పుడు చక్కగా సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. ఆ వ్రతం చేసుకున్నామంటే ఇంట్లో ఉన్నటువంటి చిరాకులు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి, అందరూ సంతోషంగా ఉండేది అవకాశం కూడా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఆలోచించు ఆనంది అనేసి అనగానే, సరే పూజారి తాత నువ్వు ఏది చెప్పినా మా మంచి కోసమే చెప్తావు కదా, పూజ ఎప్పుడు చేద్దాం, ఏమేం కావాలి అవన్నీ చెప్పండి పూజారి తాత అనేసి అనగానే, అమ్మ ఆ పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా, కాకపోతే ఈ పూజ జరిగిన తర్వాత పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే చాలా మంచిది, కాబట్టి మీ అత్తయ్య గారిని మీ మామయ్య గారిని కూడా పిలవండి, పూజకి మిమ్మల్ని ఆశీర్వదిస్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మీకు చాలా మంచిది అని చెప్పేసి పూజారి తాత చెప్పగానే ఆనంది అంటుందన్నమాట, పూజారి తాత మా అత్తయ్య మా మామయ్య రారు అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు మేము ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత మేము ఎలా ఉన్నామో కూడా పట్టించుకోలేదు, అసలు మాకు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారని కూడా అడగలేదు, అలాంటి వాళ్ళు మేము పూజకి పిలిస్తే వస్తారా అనేసి అనగా అని ఆనంది అంటుందన్నమాట. అప్పుడే పూజారి తాత అంటూ ఉంటాడు, ఆ దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడమ్మా, ఇప్పుడు మీరు పూజ చేసుకోవాలి అనేసి సంకల్పం వచ్చింది అంటే అది నా వల్లే కదా, అంటే ఆ దేవుడు పంపించినట్టే కదా, మీ చేత పూజ చేపించుకోవాలనే కదా, కాబట్టి ఏమో మీ తప్పు లేకుండా పెద్దవాళ్ళని పిలవండి, వచ్చి ఆశీర్వాదం ఇస్తే అది మీ అదృష్టం, లేదు అనుకుంటే ఇంకా ఇలా జరిగిపోతుంది అని అనుకోండి, అంతేగాని పిలవకుండా మీరు చెడ్డగా ఎందుకు అవ్వాలి చెప్పండి, వ్రతం చేసుకునేటప్పుడు మన అనేవాళ్ళు ఉండాలి, మన వాళ్ళు ఆ పెద్దవాళ్ళు మనల్ని దీవిస్తే మీరు చేసిన పనికి ఫలితం లభిస్తుంది తల్లి అని చెప్పేసి చక్కగా చెప్తాడు పూజారి తాత. ఆ వ్రతం చేసుకుంటే కలిగే ఫలితం గురించి అన్నీ చెప్పగానే ఆనంది చాలా సంబరపడిపోతుందనమాట. సరే పూజారి తాత నువ్వు చెప్పిన విధంగానే మేము వెళ్ళి మా అత్తయ్య గారిని అందరినీ పిలుస్తాం అని చెప్పేసి ఇంకా వాళ్ళు వ్రతం చేసుకోవడానికి ఓకే అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా సునంద గారు పొద్దున్నే సోఫాలో కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా జీవన కాఫీ కప్పుతోటి ప్రత్యక్షమైపోతుందన్నమాట. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పేసి కాఫీ ఇవ్వగానే, ఇదేంటి జీవన నువ్వు కాఫీ తీసుకొని వచ్చావు అని చెప్పేసి సునంద గారు అంటారనమాట. అదేంటి అత్తయ్య గారు నేను మీకు కాఫీ ఇవ్వకూడదా అనేసి అనగానే, కాఫీ ఇవ్వకూడదని కాదు జీవన, నువ్వు ఎప్పుడు కాఫీ తీసుకొని రావు కదా, అలాంటిది నువ్వు కాఫీ తీసుకొని వస్తే అడిగానంతే అనగానే, ఇదివరకు ఆనంది ఉండేది కాబట్టి నాకు మీకు కాఫీ ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు కదా, ఇప్పుడు ఆనంది లేదు, అప్పుడు ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి కదా, కాబట్టి కాఫీ తీసుకొచ్చాను అత్తయ్య గారు తాగండి అని చెప్పేసి ఆ కాఫీ కప్పు సునంద
సునంద గారికి ఇస్తుంది. ఈలోపే శశికాంత్ గారు వస్తారనమాట. మామయ్య గారు మీకు కూడా కాఫీ తీసుకొచ్చా, తాగండి అనగానే, అమ్మమ్మ నాకు వద్దమ్మ కాఫీ, నేను ఆల్రెడీ తాగే వచ్చాను, కాబట్టి మీ అత్తయ్య గారికే ఇవ్వు ఆ కాఫీ అని చెప్పేసి శశికాంత్ గారు అంటారు. అప్పుడే జీవన అంటూ ఉంటుంది, మామయ్య గారు మీరు ఎప్పుడు కూడా నన్ను ఇంటి కోడలుగా చూడరు కదా, ఆనంది అంటేనే మీకు ఇష్టం కదా, మీరు ఆనందినే మీ ఇంటి కోడల్లాగా అనుకుంటున్నారు కదా, నన్ను అనుకోవట్లేదు కదా అనేసి అనగానే, అలా ఎందుకు అనుకుంటున్నావు జీవన, నాకు ఇద్దరు కోడళ్ళు సమానమే, కాకపోతే ఆనంది అంటే కొంచెం అభిమానం ఎక్కువ, తను ఏం చేసినా పద్ధతిగా చేస్తుంది, అందరి గురించి ఆలోచిస్తుంది, అందుకే నాకు ఆనంది అంటే కొంచెం అభిమానం ఎక్కువ అనేసి తను అనుకున్నది చెప్పేస్తాడనమాట. ఇంకా జీవన అంటూ ఉంటుంది. ఇంకా మాటలు జరుగుతూ ఉండేలోపే గుమ్మం దగ్గర గమనిస్తూ ఉంటుంది. ఆ గుమ్మం దగ్గర ఆదిత్య గారు ఉంటారనమాట. అత్తయ్య గారు ఎవరు వచ్చారు చూడండి అనేసి అనగానే, ఏంటి జీవన ఎవరు వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, బావగారు వచ్చారు అత్తయ్య గారు అని చెప్పేసి చెప్పేస్తుంది అనమాట. ఏంటి ఆది వచ్చాడా, ఆది ఒక్కడే వచ్చాడా అనేసి సునంద గారు అంటూ ఉంటే, అవును అత్తయ్య గారు బావగారు ఒక్కలే వచ్చారు అని చెప్పేసి జీవన చెప్తుంది. ఇంకా సునంద గారు తెగ సంతోషపడిపోతూ ఉంటారు. చెప్పానా ఆది నన్ను చూడకుండా ఉండలేడని, నా కొడుకు నా కోసం ఆనందిని కూడా వదిలిపెట్టి వచ్చేసాడు, అది నా కొడుకు అంటే వాడే నా నిజమైన కొడుకు, నా కోసం ఈరోజు వచ్చేసాడు అని చెప్పేసి తెగ సంబరపడిపోతూ వాడి ఇంటి లోపలికి రావటం, వాడికి మొహం చెలక పాపం బయటే ఉన్నట్టున్నాడు, నేను వెళ్ళి ఆదిత్యాన్ని తీసుకొని వస్తానని చెప్పేసి ఆది అనేసి పిలుచుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళేపాటికి అప్పటికి ఆనంది ఫోన్ మాట్లాడుతూ పక్కన ఉంటుందన్నమాట. ఫోన్ మాట్లాడటం అయిపోయిన వెంటనే, ఆదిత్య గారు ఫోన్ మాట్లాడానండి, వాళ్ళు వస్తామని చెప్పారు అనేసి ఫోన్ మాట్లాడుకుంటూ ఆదిత్య పక్కన నిలబడుతుంది. లోపలికి రమ్మని పిలవాలనుకుంటున్నటువంటి సునంద గారి నోరు అలా ఆగిపోతుందన్నమాట. ఏంటి ఆది ఆనందితోనే వచ్చావా అనేసి అనగానే, అవునమ్మా నేను నా భార్యతోనే వచ్చాను అనేసి ఆదిత్య చెప్తాడు. చెప్పాను కదా ఆది ఈ ఇంట్లోకి రావాలి అంటే నువ్వు ఒక్కడివే రావాలి, ఆనంది రావటానికి నేను ఒప్పుకోనని చెప్పాను కదా అని చెప్పేసి సునంద గారు అంటూ ఉంటే, అమ్మ ఈ ఇంట్లో ఉండిపోవటానికి మేము రాలేదు, మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం, ఆ వ్రతానికి పిలుద్దామని చెప్పేసి వచ్చాం అని చెప్పేసి ఆదిత్య సునంద గారికి జవాబు చెప్పగానే, ఓహో వ్రతం చేసుకుంటున్నారని పిలవటానికి వచ్చారా, మీరు పిలవగానే మేమేమన్నా పరిగెత్తుకుంటూ వస్తామనుకున్నారా, అసలు మీరు మేము ఎలా వస్తామని చెప్పి పిలవటానికి వచ్చారు అనేసి సునంద గారు అంటూ ఉంటారు. అప్పుడే ఆనంది అంటుంది, సరే అత్తయ్య గారు నేను ఈయన పిలిస్తే రారు, మీరు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు కదా ఎవరైనా పూజకి పిలిస్తే వెళ్ళాలి, వ్రతాలకు పిలిస్తే వెళ్ళాలి అనేసి, కాబట్టి ఇంట్లో వాళ్ళం మేము కాదనుకోండి, ఎవరో బయట వాళ్ళం పరాయి వాళ్ళమే అనుకోండి, మేము వ్రతం చేసుకుంటున్నాం, మీరు రండి అని పిలవటానికే వచ్చాం, అప్పుడైనా రారా మీరు అనేసి అనగానే, ఇదిగో చూడమ్మా మీరు పరాయి వాళ్ళు, మీరు మమ్మల్ని వ్రతానికి పిలవటానికి వచ్చారు కదా, కాబట్టి మా ఇంట్లో సమస్య ఒకటి చెప్తాను విను. మా అబ్బాయి ఉండేవాడు, మా అబ్బాయిని మోసం చేసి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయి మోసానికి మా అబ్బాయి వెళ్ళిపోయాడు, ఆ మాటలు విని కాండు అని మా అబ్బాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడన్న దిగుల్లో మేమున్నాం, కాబట్టి వ్రతానికి మేము రాలేం, మమ్మల్ని క్షమించండి అనేసి సునంద గారు అంటారు. జీవన అంటూ ఉంటుంది, ఏంటి ఆనంది మా పేరు వాడుకోము, అత్తయ్య గారి పేరు వాడుకోవాల్సిన అవసరం లేదన్నావు కదా, మరి ఈరోజు ఏంటి వ్రతం గీత, మీరు వ్రతానికి రావాలి మమ్మల్ని ఆశీర్వదించాలి అనేసి చేయటానికి వచ్చారేంటి, అంటే మీరు అత్తయ్య గారిని మాయో మంత్రమో వేసి మొత్తానికి ఇంటికి రావాలని ట్రై చేస్తున్నారా అని చెప్పేసి జీవన రెచ్చిపోతూ ఉంటుంది. అప్పుడే ఆనంది అంటుందన్నమాట, చూడు జీవన నీకులాగా మాకు కుట్రలు కుతంత్రాల సంగతి మాకు తెలియదు, మేము నిజంగానే వ్రతం చేసుకుంటున్నాం, ఈ వ్రతానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే మంచిది, నేను ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళకు తప్పనిచ్చి మాకు ఏం కావాలి చెప్పు, అందుకే అత్తయ్య మామయ్య ఆశీర్వాదం కావాలని ఆశీర్వాదం తీసుకోవటం కోసమే మేము వచ్చామని చెప్పేసి ఆనంది జీవనాకి చెప్తూ ఉంటుంది. జీవనాన్ని చూసి సునంద గారు అంటూ ఉంటారు, వీళ్ళతోటి మనకి మాటలేంటి జీవన, మనకి ఆఫీసుకి టైం అవుతుంది, పద లోపలికి వెళ్ళిపోదాం అనేసి అనగాని ఆదిత్య అంటాడు, అమ్మ ఒక్కసారి ఆలోచించు, మేము వ్రతం చేసుకుంటున్నాం, మీ ఆశీస్సులు కావాలనుకుంటున్నాం అంటూ ఉన్నా సరే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది.